గౌతమ్ ఇంకా రిషి క్యాబిన్‌లోనే ఉంటాడు. రిషి ఏమో సీరియస్‌గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. రిషి, "నువ్వు నిజంగా వసుని ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు?" అని అడుగుతాడు. రిషి తల పైకెత్తి గౌతమ్ వైపు చూస్తాడు. "ఇప్పుడే కాదు." "ఏ? ఎందుకు?" "ఏం లేదు. నువ్వు వీలైనంత త్వరగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బెటర్. లేదంటే ఈలోపు ఆ అమ్మాయి ఇంకెవరినైనా ఇష్టపడి నిన్ను వదిలేస్తే అప్పుడు నిన్ను, నీ సీరియస్ మొహాన్ని ఏ అమ్మాయి కూడా ఎక్కువ కాలం భరించలేదు. కనీసం ఈ అమ్మాయి అయినా నిన్ను భరిస్తుంది కాబట్టి ఛాన్స్ వదులుకోకు. తన్ని త్వరగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు." సో ఆ టాపిక్ అక్కడితో ఎండ్ చేసేద్దాము, ఎక్కువ లాగకూడదు అనేసి. "చూద్దాం" అంటాడు రిషి. అనుకుని గౌతమ్ సోఫాలోంచి నెమ్మదిగా లేచి బయటకు వస్తాడు వసుని కలుద్దామని. తను ఇంతకు ముందర ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లోనే తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది. వర్క్ చేయడానికి ఏముంది, చేసేదేం లేదు, ఖాళీయే మన వసు. సో వసుని కొంచెం సీక్రెట్గా పిలుస్తాడనమాట, అందరి అటెన్షన్ తన మీద ఎందుకు అనేసి. అలా వాళ్ళిద్దరూ ఎవరూ లేని ఒక ప్రదేశానికి వెళ్తారు మాట్లాడుకోవడానికి. కొద్దిసేపు ఫ్యాన్ మూమెంట్ టాక్ అయిపోయాక, "ఇంతకీ మా వాడిని ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు?" అని అడుగుతాడు. "తెలీదు, అతను ఇంకా ఏమనలేదు" అని వసు అంటుంది. వసు, తను అనడం కాదు, ఇలాంటి విషయాలు అమ్మాయిలు డిసైడ్ అవ్వాలి. తను ఎప్పుడంటే అప్పుడే నువ్వు అలా కూర్చుంటే నీ జుట్టు మెరిసిపోయే వరకు వాడి సైడ్ నుంచి ఏమీ రాదు, ఎందుకంటే వాడు ఒక పెద్ద మెంటలోడు అంటాడు. "లేదు సార్, ఇది మా ఇద్దరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు" అని వసు చెప్తుండగా, "సార్ అని పిలవకు, గౌతమ్ అని పిలువు" అంటాడు. "సరే, నేను మిమ్మల్ని గౌతమ్ అనే పిలుస్తాను. ఈ విషయం మీరు అనుకున్నంత ఈజీ కాదు గౌతమ్. దీని గురించి ఇంకా నా ఫ్యామిలీకి ఏం తెలియదు. వాళ్ళకి కానీ ఈ విషయం తెలిస్తే చాలా గొడవలు అయిపోతాయి. కాబట్టి మాకు కొంచెం టైం కావాలి. ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే" అంటూ వసు కవర్ చేసుకోవడానికి ఏవేవో సాకులు చెప్తూ ఉంటుంది. గౌతమ్ ఏమో ఆ విషయాన్ని పట్టుకుని వదలట్లేదు. "మీరిద్దరూ పెళ్లి చేసేసుకోండి. పెళ్ళైపోతే మిమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. అందులోని నువ్వు మేజర్వి కూడా. ఎందుకు భయపడుతున్నావు? ఎవరి కోసం భయపడుతున్నావు? ఎవరన్నా ఏమన్నా అంటే నేను సపోర్ట్ చేస్తా" అని గౌతమ్ అంటాడు. "లేదు గౌతమ్, ఇట్స్ ఓకే, నాకు దానికోసం కొంచెం టైం కావాలి" అంటుంది వసు. "చూడు వసు, రిషి నాకు కేవలం నా లాయర్ మాత్రమే కాదు, తను నా ఫ్రెండ్, నా బ్రదర్, నా క్లాస్మేట్. అసలు మా బాండింగ్ గురించి నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నేను తన కోసం చాలా చేయాలనుకుంటున్నాను. అందులో ఒకటి తను పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయితే చూడాలని నా కోరిక" అని గౌతమ్ చెప్తాడు. వసు ఏం మాట్లాడదు. గౌతమ్ ఏమో పక్కన వాల్ సైడ్ చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. "ఏం చేయాలో నాకు తెలుసు, చూస్తూ ఉండు వసు, మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఇస్తాను" అని ఎగ్జైటింగ్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వసుకి ఏం అర్థం కాదు, కన్ఫ్యూజింగ్గా గౌతమ్ వెళ్ళిన సైడ్ అలా చూస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రిషి ఆఫీస్కి రెడీ అయిపోయి కార్ పార్కింగ్కి వెళ్తాడు. కానీ కార్ డోర్ ఓపెన్ చేసేసరికి డ్రైవింగ్ సీట్లో తను ఎక్స్పెక్ట్ చేయలేని వ్యక్తి కూర్చుని ఉంటాడు. తను ఎవరో కాదు, గౌతమే. "గౌతమ్, ఇంత మార్నింగ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?" అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు రిషి. "నీకన్నీ కొద్దిసేపట్లో అర్థమవుతాయి కానీ ఫస్ట్ కార్ ఎక్కు, మనం రైట్కి వెళ్ళాలి" అని కార్ స్టార్ట్ చేస్తాడు గౌతమ్. గౌతమ్ కొద్దిసేపు అలా తిప్పి ఇలా తిప్పి కరెక్ట్గా మెజిస్ట్రేట్ ఆఫీస్ ముందు బ్రేక్ వేస్తాడు కార్కి. రిషి అది చూసి ఇక్కడికి ఎందుకు వచ్చామన్నట్టు కన్ఫ్యూజింగ్గా ఫీల్ అవుతాడు. గౌతమ్ దిగేస్తాడు. "వాట్స్ గోయింగ్ ఆన్ మ్యాన్, వై ఆర్ వీ హియర్" అంటూ రిషి కూడా కార్ దిగేసరికి వాళ్ళ వెనకే సిద్ధు, ప్రేరణ కూడా వస్తారు. అప్పుడు గౌతమ్ రిషి హ్యాండ్ పట్టుకుని, "రండి రండి, అందరూ రండి, అందరికీ ఒక సర్ప్రైజ్" అంటూ లోపల రిజిస్ట్రేషన్ ఆఫీస్కి లాక్కుని తీసుకెళ్తాడు. వాళ్ళ లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ క్లాస్మేట్స్లో కొందరు ఉంటారు. వాళ్ళలో రంజిత్ కూడా ఉంటాడు. తను రిషికి ఒక రకమైన ఛాలెంజింగ్ లుక్ ఇస్తాడు. రిషికి తన ఫ్రెండ్స్కి కూడా ఏం అర్థం కాక అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి అన్నట్టు. ఈలోపు గౌతమ్ మేనేజర్ కూడా వసుని అక్కడికి తీసుకొస్తాడు. గౌతమ్ అది చూసి వసు దగ్గరికి వెళ్ళి, "ఇదిగో మన సెకండ్ గెస్ట్ కూడా వచ్చేసింది" అని చెప్పి వసుని తీసుకొచ్చి రిషి పక్కన నుంచోబెట్టి, "పెర్ఫెక్ట్, స్టాప్ ప్లేయింగ్ గౌతమ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు" అని రిషి సీరియస్గా అడుగుతాడు. "నీ పెళ్ళి" అని ఒక పెద్ద బాంబు రిషి నెత్తి మీద వేస్తాడు. "వాట్" అంటూ అందరూ ఒకేసారి అంటారు, రిషి అండ్ తన ఫ్రెండ్స్ కూడాని. వాళ్ళందరి కళ్ళు ఏ క్షణానైనా బయట కూడా పడిపోవచ్చు, అంత పెద్దగా కళ్ళు చేసుకుని ఆశ్చర్యంగా చూస్తారు. "స్టాప్ ద నాన్ సెన్స్ గౌతమ్, అర్థం లేని మాటలు మాట్లాడుకో. గైస్ రండి వెళ్దాం" అని చెప్పేసి రిషి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతాడు. కానీ గౌతమ్ ఆపేస్తాడు. "ఆగు రిషి, ఈ అమ్మాయిని ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నేను మీడియాకు కాల్ చేస్తాను. నీకు హెడ్లైన్స్లో సెన్సేషనల్ లాయర్ రిషి తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోయాడని హెడ్లైన్స్లో రావాలనుకుంటున్నావా?
లేదంటే ఒక అమాయకురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వదిలించుకున్న లాయర్ అని హెడ్లైన్స్లో రావాలనుకుంటున్నావా? ఏం కావాలి చెప్పు, నీకు ఏది కావాలంటే అదే వేయిద్దాం. ఇప్పుడు కానీ మీడియా ఇక్కడికి వచ్చిందో సెకండ్స్లో ఈ న్యూస్ వైరల్ అయిపోతుంది. అసలే ఇక్కడ సెలబ్రిటీ రాక్ స్టార్ నేనున్నాను, ఇంకా చాలా పెద్ద పెద్ద లాయర్స్ మన వాళ్ళందరూ ఉన్నారు. సో మీడియా కవరేజ్ బాగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఏం డెసిషన్ తీసుకుంటావో నీ ఇష్టం అని గౌతమ్ మొండిగా చెప్తాడు. అప్పుడు వసు, గౌతమ్ ప్లీజ్ నా మాట వినండి, ఈ పెళ్ళి ఇదంతా ఇప్పుడే కాదని నేను మీతో చెప్పాను కదా. ఫస్ట్ దీనిని నా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ క్షమక్షంలో నేను ఇతన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, ఇలా కాదు అంటూ వసు తన వంతు ప్రయత్నం తను చేస్తుందనమాట గౌతమ్కి అర్థమయ్యేలా చెప్తామని. కానీ గౌతమ్ మాత్రం చాలా మొండు పట్టి నిల్చుంటాడు. ఈలోపు రంజిత్ ఇలా అంటాడు డౌట్గా, అసలు మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా లేదంటే మమ్మల్ని మోసం చేస్తున్నారా? దానికి రిషి, మేమెవరిని మోసం చేయట్లేదు, అయినా ఇది నా పర్సనల్ మ్యాటర్, నువ్వెందుకు నా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు అని అరుస్తాడు. మిస్టర్, నీ లైఫ్ గురించి నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నిన్న గౌతమ్ కాల్ చేసి మ్యారేజ్కి అటెండ్ అవ్వాలని చెప్పాడు, ఓల్డ్ క్లాస్మేట్స్ కూడా వస్తున్నాడని చెప్పాడు, అందుకే. కానీ ఇక్కడికి వచ్చాక నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇన్ని సాకులు చెప్తున్నావంటే మేమేమని అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యన ఏమీ లేదు. నేను సాక్షిని పెళ్లి చేసుకుంటున్నాను కాబట్టి నువ్వు కూడా ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నాకు చూపించాలనుకున్నావు, అంతే. మీకు కూడా తెలుసు కదా రిషి ఎలాంటి వాడో, ఎప్పుడు నాతో పోటీ పడే అవకాశాన్ని వదులుకోడు అంటూ ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడతాడు రంజిత్. రిషికి పైనుంచి కిందకి రక్తం మరుగుపోతుంది. వసు హ్యాండ్ పట్టుకుని నాతో రా అని ఒక మూలకు తీసుకెళ్తాడు. మనం పెళ్లి చేసుకుంటున్నాం అంటాడు. సరే ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మీకు అసలు సెన్స్ ఉందా? పెళ్ళేంటి, ఇవేమన్నా చిన్నపిల్లల ఆటలు అనుకుంటున్నారా? పెళ్ళంటే అదొక స్వచ్ఛమైన రిలేషన్షిప్, ఆ బంధానికి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అని వసు అరుస్తుంది. నీ ఫిలాసఫీ క్లాస్ వినడానికి నా దగ్గర టైం లేదు, అయినా నీ అనుమతి ఎవరు అడుగుతున్నారు? మనం ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాం అంతే, రెడీగా ఉండు అని ఆర్డర్ వేస్తాడు. సార్ మీరు ఇలా ఆర్డర్ వేస్తే మీ మాట వినడానికి నేనేం మీ బానిస కాదు, నేను మీ ఎంప్లాయీని మాత్రమే. నా లైఫ్లో నేను ఏం చేయాలో నిర్ణయించే హక్కు నాకు మాత్రమే ఉంది. ఒక లాయర్గా హ్యూమన్ రైట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అని వసు అంటుంది. చూడు వసు, నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు వచ్చే నష్టం ఏముంది చెప్పు? ఇదేం రియల్ మ్యారేజ్ కాదు, జస్ట్ కాగితాలపైన సంతకం చేస్తాం అంతే. కొన్ని మంత్స్ తర్వాత మనం సైలెంట్గా డైవర్స్కి అప్లై చేద్దాం, అప్పుడు దీని గురించి ఎవరికి తెలియదు. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఆ తర్వాత మన మ్యారేజ్కి డైవర్స్కి సంబంధించిన పేపర్స్ ఫైల్స్ ఏవి ఈ ఆఫీస్లో ఉండకుండా నేను చూసుకుంటాను. ఈ డీల్కి నువ్వేమంటావు, ఓకేనా అని వాసు వైపు చూస్తాడు రిషి. నో సార్, స్టిల్ నేను దీనికి ఒప్పుకోను. మీకులా ఆలోచించడానికి నేనేం మోడ్రన్ అమ్మాయిని కాదు, నేను చాలా ట్రెడిషనల్. నేను సాంప్రదాయాలు విలువలు మధ్యలో పెరిగాను, నేను వాటికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఇక ఈ డైవర్స్ అంటే అదొక పెద్ద పాపంగా భావిస్తాను. వన్స్ మ్యారేజ్ అయితే ఏ అమ్మాయి అయినా తన చివరి శ్వాస వరకు తన భర్తే ప్రపంచంగా బ్రతకాలి అంటూ వసు లెక్చర్స్ ఇస్తూనే ఉంటుంది రిషికి. రిషి మాత్రం నిద్ర వస్తుంది అన్నట్టు ఆవలిస్తూ ఉంటాడు. వసు ఏమో వాట్ అన్నట్టు చూస్తుంది రిషి వైపు. అయిపోయిందా నీ ఉపన్యాసం సార్ అంటుంది. అసలు ఏ జనరేషన్లో ఉన్నావు నువ్వు? ఈ కాలంలో కూడా ఇలాంటి అర్థం లేని విషయాలను నమ్ముతావా? అవును సార్, నేను నమ్ముతాను. మీరు నన్ను ఎంత ఎగతాళి చేసినా ఐ డోంట్ కేర్. అబ్బా అంటూ రిషి తల్లో చేతులు పట్టుకుని జుట్టు పీక్కుని వసు వైపు కోపంగా చూస్తాడు. సార్ ప్లీజ్, మీరు నా కోసం ఒక్క నిమిషం ఆలోచించి చూడండి. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే మీరు అబ్బాయి కాబట్టి మీకు ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ నా సంగతి ఏంటి సార్? నేను ఒక అమ్మాయిని, ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నా లైఫ్ మొత్తం దీని ఎఫెక్ట్ అలానే ఉంటుంది. డైవర్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకొక అబ్బాయిని ఎలా పెళ్లి చేసుకోగలను? ఒకవేళ ఎవరైనా పెళ్లి చేసుకుందామని వచ్చినా తనకి ఈ విషయం తెలిస్తే ఎప్పటికీ నన్ను పెళ్లి చేసుకోడు. మన ఇద్దరి మధ్యన ఏమీ జరగలేదు అని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మరు. అంత గొప్పవాడైన రాముడు కూడా సీతని నమ్మలేదు. తను ప్రతివ్రత అని నిరూపించుకోవడానికి అగ్ని పరీక్ష పెట్టాడు. అలాంటప్పుడు నేను ఒక సాధారణ అమ్మాయిని, నా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది సార్? నా ఇన్నోసెన్స్ని నేను ఎలా నిరూపించుకోవాలి? ఒక సాధారణ అమ్మాయిగా వాటన్నిటినీ నేను ఎలా ఫేస్ చేయగలను? అందరి నోళ్ళు ఎలా మోయించగలను? ఒకసారి మీరే ఆలోచించండి సార్. నేను ఒక అమ్మాయిని, నాకు కూడా నా లైఫ్లో చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నాకు కూడా మ్యారేజ్ లైఫ్ గురించి చాలా కలలు ఉన్నాయి. నా డ్రీమ్స్ ఎయిమ్స్ మీకు చిన్నవిగానే కనిపించవచ్చు, కానీ నా లైఫ్ అంతా నా ఫ్యామిలీ చుట్టే తిరుగుతుంది. అర్థం చేసుకోండి సార్ అని వసు చెప్తుంది. అయిపోయిందా? ఇంతకీ ఈ రాముడు సీత ఎవరు? నీ ఫ్రెండ్సా
అని అడుగుతాడు రిషి ఎటకారంగా. సార్ అది రామాయణంలో శ్రీరాముడు సీతాదేవి అని చెప్తుంది. రిషి ఏమో అబ్బా హెడెక్ అన్నట్టు ఫింగర్స్తో ఫోర్ హెడ్ రబ్ చేసుకుంటూ ఉంటాడు. వసు అవునా, ఇలాంటి టైంలో నువ్వు ఓకే చూడు వసు, ఇప్పుడు నువ్వు నీ కల్లో కూడా ఊహించని ఒక ఆఫర్ నీకు ఇస్తాను. ఈ మ్యారేజ్తో నీ పర్సనల్ లైఫ్ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ రానివ్వకుండా నేను చూసుకుంటాను. కానీ సార్ ఫస్ట్ నన్ను కంప్లీట్ చేయనివ్వి, మన మ్యారేజ్ అయిన 2 వీక్స్కి నిన్ను చెన్నై బ్రాంచ్కి ప్రమోట్ చేసేస్తాను. సో నువ్వు అక్కడ అప్రెంటిస్గా ఉండొచ్చు. నువ్వు ఇక్కడ ఏ కేసెస్ ఓడిపోయావో వాళ్ళకి తెలీదు, కాబట్టి నువ్వు అక్కడ జూనియర్ లాయర్గా కూడా వాళ్ళ దగ్గర వర్క్ చేయొచ్చు. ఇక్కడ విషయాలు నేను చూసుకుంటాను. అక్కడ చెన్నైలో కూడా నీకు పెళ్ళయింది లేనిది ఎవరికి తెలీదు. అలాగే నువ్వు ఇక్కడ లేకపోతే ఎవరు కూడా మన విషయాల్లో అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఒకవేళ ఎవరైనా ఏమైనా అడిగినా నేను కవర్ చేస్తాను. అప్పటికి ఈ రంజిత్ మ్యాటర్ కూడా నేను ఫినిష్ చేసేస్తాను. వాడు నోరు ఎత్తకుండా చేస్తాను. ఆ తర్వాత మొత్తం మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం డైవర్స్కి అప్లై చేసేద్దాం. ఈ ప్లాన్ చాలా సింపుల్ వసు, దీన్ని ఇంకా కాంప్లికేట్ చేయకు, పెళ్లి కొప్పుకో అని చెప్తాడు. చెన్నై సార్ షూరా, నన్ను ఖచ్చితంగా చెన్నై బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తారా? ప్రామిస్ వసు అని వసు హ్యాండ్ తీసుకుని తన హ్యాండ్ పెడతాడు. నేను అనవసరంగా ప్రామిస్ చేయను వసు, ఈ రిషి ఒకసారి మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా ఆ మాట పైన నిలబడతాడు. సరే సార్ అయితే డీల్ అనేసి షేక్ హ్యాండ్ ఇస్తుంది. నెక్స్ట్ ఇద్దరు లోపలికి వెళ్ళి వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారో చెప్తారు. ఓకే గాయ్స్, మేమిద్దరం పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్ గౌతమ్ అని రిషి అంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉంటారు ఎక్సెప్ట్ రంజిత్ తప్ప. రిషి ఫ్రెండ్స్ అయితే ఇంకా స్టిల్ షాక్లోనే ఉండిపోతారు. ఓకే దెన్ ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు మరి, కమాన్ గాయ్స్ అని గౌతమ్ అంటాడు. ఈలోపు వసు మొబైల్ రింగ్ అవుతుంది. స్క్రీన్ పైన అమ్మ అని ఉంటుంది. సో అది చూసి వసు హ్యాండ్స్ షేక్ అయిపోతూ ఉంటాయి. ఇష్టం లేకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని వసు చెప్పి అటువైపు జగతి మాట్లాడే లోపే గౌతమ్ వచ్చి వసు హ్యాండ్లో ఫోన్ లాగేసుకుని కట్ చేస్తాడు. నువ్వెవరితో మాట్లాడదామన్నా తర్వాత మాట్లాడుకో, ఫస్ట్ త్వరగా రా, ఇక్కడ ఫిల్ చేయాల్సిన పేపర్స్ చాలా ఉన్నాయి. సో అవన్నీ చాలా త్వరగా ఫినిష్ చేసేస్తారు. జస్ట్ 2 సంతకాలతో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోతారు. వసు ఇప్పుడు మిస్టర్ అండ్ మిస్సెస్ వస్తారా రిషి అయిపోయింది. వసు సైడ్ విట్నెస్గా సిద్ధు మను సైన్ చేస్తారు. రిషి సైడ్ విట్నెస్గా గౌతమ్ ప్రేరణ సైన్ చేస్తారు. ఇద్దరు మెళ్ళలో దండలు మార్చుకుని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి బయటకు వస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా వెనకాలే ఫాలో అవుతారు. చెప్పండి గాయ్స్, కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది అని గౌతమ్ అడుగుతాడు. రిషి వసులు వాళ్ళ ముందు నిజంగానే మ్యారేజ్ అయిన వాళ్ళగా ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుని నడుస్తూ ఉంటారు. సో వసు సడన్గా ఆగిపోతుంది, తన చెయ్యి వణికిపోతుంది. ఏమైంది అంటూ వసు వైపు చూస్తాడు. తన కళ్ళలో భయం. తను స్ట్రైట్గా చూస్తూ నా పేరెంట్స్ అంటుంది. రిషి కూడా అటువైపు చూసి అలా ఫ్రీజ్ అయిపోతాడు. దట్స్ ఇట్ గాయ్స్. వాళ్ళ సర్ప్రైజ్ మ్యారేజ్ ఎలా ఉంది? గౌతమ్ బాగా సర్ప్రైజ్ ఇచ్చాడు కదా వాళ్ళిద్దరికి. సో మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.